హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి ఈ శ్రావణ మాసంలో మా ఊరి గంగానమ్మ తల్లికి ఊరి వారందరము కలిసి చేసుకున్న గంగానమ్మ తల్లి సంబరమండి. ఊరేగింపుతో అమ్మవారిని ఇంటి ఇంటికి తీసుకువెళ్తారండి. గంగానమ్మ తల్లి ఎవరింటి దగ్గరకి వస్తే ఆ ఇంటివారు పసుపు నీళ్ళు, వేపాకులు కలిపి నీళ్లు వారబోస్తారండి. ఈ గుడి మా ఊరి శివాలయం అండి. ఊరందరూ కలిసి ఆడపడుచులందరూ అమ్మవారికి నైవేద్యములను పట్టుకొని ఊరేగింపుతో వస్తున్నారండి. జాబు పరంగా వేరే ఊరిలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు వస్తారండి. గంగానమ్మ తల్లి ఊరి మొత్తానికి రక్షగా ఉంటారని నమ్ముతారు. ఇలా అమ్మవారికి నైవేద్యములను ప్రతి సంవత్సరం సమర్పిస్తారండి. మా ఊరిలోని వారందరూ రైతు బిడ్డలేనండి. చక్కగా టైంకి వర్షాలు పడి పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుకుంటారు. విడిగా ఎవరికి వారే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారండి. ఇలా శ్రావణమాసం వచ్చినప్పుడు గంగానమ్మ తల్లి సంబరానికి అందరం కలిసి సంతోషంగా అమ్మవారికి నైవేద్యములను సమర్పిస్తుంటాము. చలి నైవేద్యం, వేడి నైవేద్యములు కూడా సమర్పిస్తుంటామండి. ఎవరికి వారు వెళ్ళి గంగానమ్మ తల్లికి నైవేద్యము సమర్పించరండి. అందరూ కలిసి నైవేద్యమును అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ కొంతమందికి అమ్మవారు కూడా వచ్చారండి. మా ఊరి పేరు ఏమవరము. కొండలమ్మ తల్లి గుడి దగ్గర ఏమవరం అండి. మా ఊరిలోకి ఆటోలు కానీ బస్సులు కానీ వెళ్ళవండి. అమ్మవారి గుడి 3 కిలోమీటర్ల దూరము పైనే ఉంటుందండి. అందరం అక్కడికి నడుచుకుంటూ వస్తాము. ఇది మెయిన్ రోడ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. ఫైనల్గా అమ్మవారి దర్శనానికి వచ్చేసామండి. థ్యాంక్ యూ.